మా ఫాదర్ డిశ్చార్జ్ అయ్యాక ఇంత నెగ్లెక్ట్‌గా బిహేవ్ చేశారు ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. ఈజీ అండ్ సింపుల్ వేలో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను. మీరు మాత్రం కొంచెం తక్కువ వేయండి. ఇంకా 2 ఎగ్స్ డైరెక్ట్‌గా పెనం మీద పగలగొట్టి వేశాను. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కావాల్సినంత సాల్ట్, పెప్పర్ అయితే వేసుకున్నాను. ఎగ్ ఆమ్లెట్ ఇలా వేసుకుంటే బ్రెడ్‌కైతే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇంకా టేస్ట్ కూడా సూపర్బ్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా అందరైతే నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అసలు డాక్టర్స్ ఏమన్నారంటే స్మోక్ చేయకూడదు. స్మోక్ చేస్తే ఎప్పుడు ఏమన్నా అవ్వచ్చు చెప్పలేము అన్నారు. డాక్టర్స్ అయితే ఇది మా నాన్న ముందరే అనేసారు. అయినా మా డ్యాడీ డిశ్చార్జ్ అయిన వెంటనే స్మోక్ చేయడం స్టార్ట్ చేసేసారు. నేను ఇంకా హాస్పిటల్ బిల్స్ సెటిల్ చేస్తూనే ఉన్నాను. ఆయన మాత్రం బయటికెళ్ళేసి స్మోక్ చేసి వచ్చేసారు. నాకు మాత్రం ఫుల్లు కోపమొచ్చేసింది మా డ్యాడీ మీద. ఇంకా మా మమ్మీకి చెప్పాను. మా మమ్మీ అయితే హాస్పిటల్‌లోనే తిట్టేసారు. ఇంకా నేను మాత్రం ఇంటికెళ్ళాక పెద్ద గొడవ